వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. తెలంగాణలో పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు ఇటువంటి జిల్లాలలో పెన్షన్లను పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా బడ్జెట్ నిధులు కూడా విడుదల చేసినట్టుగా మనకి తాజా సమాచారం అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కానీ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు కానీ ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో మార్చి నెల పెన్షన్లు, ఆ మార్చి నెల పెన్షన్లు, ఏప్రిల్ నెల పెన్షన్లు 2 నెలల పెన్షన్లు కలుపుకొని మనకి ఈ నెల చివరి వారం నుంచి ఈ రోజు నుంచి పెన్షన్లు అనేది పంపిణీకి షురూ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక ఎవరైతే 4,016 రూపాయలు మనకి 2,016 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో మనకి వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద అదిరిపోయే శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక కొత్త పెన్షన్ల కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త కూడా వెల్లడించడం అయితే జరిగింది. సో అదేంటో మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూస్తే మాత్రమే మీకు అప్డేట్ అనేది మంచిగానైతే అర్థమవుతుంది కాబట్టి సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ చెల్లింపులు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుందంట. ఇక మనకి ఈరోజు నుంచి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4,016 రూపాయలు, 2,016 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు వంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 2,016 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,016 రూపాయలు, మనకి 4,016 రూపాయలు పెన్షన్లను పంపే విషయంపై భాగంగా జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఇక గత నెలలో అంటే మార్చి నెల పెన్షన్లు ఎవరికైతే రాలేదో ఆ పెన్షన్లో కూడా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా 2 నెలల పెన్షన్లు కలుపుకొని మొత్తంగా ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళకి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 8,000 రూపాయలు పెన్షన్ డబ్బులతో తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ రోజు నుంచి ఆ పెన్షన్లు అనేది విడుదలకు ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే బ్యాంక్ ఖాతాల వారుగా పొందుతారో వాళ్ళందరికైతే ఈ రోజు నుంచి అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా ఈరోజు కేవలం మనకి 26 నుంచి 20 జిల్లాలలో మాత్రమే ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు అన్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలలో ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. సో దీని తర్వాత మిగిలిన జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఏదైతే ఈ చేసిన పంపిణీ పెన్షన్లు అనేది విడుదల చేయగానే మీ ఖాతాలోకి తొందరగా రావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈరోజు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.